అసలు పాయింట్ ని తప్పించేసినాడో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. అందుకని ఇప్పుడు దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వాలా. మా రవిచంద్ర రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దు, సేమ్ కర్టసీ మెయింటైన్ చేయమని చెప్పి కోరుతున్నాను. వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ క్రిమినల్స్ పార్టీ. మాక్సిమం నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఏ దేశంలో ఉండే పార్టీలో అభ్యర్థుల పైన హైయెస్ట్ మీరు చెక్ చేసుకోండి, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల పైన ఉంది. ఎందుకంటే పార్టీని అగౌరవపరిస్తే నేను మధ్యలో ఇంటర్వ్యూ అవుతాను. ఈ ఒక్క రిమార్క్ ని వెనక్కి తీసుకోండి. సెకండ్ ఉండండి. వైఎస్ఆర్ క్రిమినల్స్ పార్టీ కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే క్రిమినల్స్ పార్టీ అంటే ఇంట కూర్చునేదానికి నేను డిబేట్ లో ఉత్సవ విగ్రహం లా కూర్చోలేను. దీపక్ రెడ్డి గారు డెకరం మెయింటైన్ చేస్తాం, డెకరం మెయింటైన్ చేద్దాం. ఈ ఒక్క వర్డ్ మాత్రం వెనక్కి తీసుకోండి. అవర్ పార్టీ ఇస్ నాట్ క్రిమినల్స్ పార్టీ అని మీరు అంటే లాజిక్ లేదేం లేదు సార్. మమ్మల్ని క్రిమినల్స్ అంటుంటే మేము ఇంట ఎలా కూర్చుంటాం అశోక్ గారు? మీరు బలవాళ్ళు. You take that word back and you continue. Maximum number of criminal cases on YSR party అభ్యర్థులు రీజనల్ పార్టీస్ లో భారతదేశంలో మీరు చెక్ చేసుకోండి. కాదు అంటే నా మాట తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళందరూ శుద్ధ పూసలు కాదు, శుద్ధ పూసలు ఉన్నారు అందరూ. మొత్తం లిస్టు చదువుతా, ఇప్పుడు మొత్తం లిస్టు చదువుతా. కానీ ఈ పోస్ట్ పోల్ వయలెన్స్ చేసే క్రిమినల్ యాక్ట్స్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కనుక ఈ రెండు రీజన్స్ వల్లనే నేను ఆ మాట అనాల్సి వచ్చింది. ఎందుకంటే అది కరెక్ట్ గా అప్లికబుల్ అవుద్ది. రెడ్డి బ్రదర్స్ కాదు, క్రిమినల్ బ్రదర్స్ అని చెప్పి చెప్పుంటే బాగుండుండేది టైటిల్ అని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే రెడ్లు ఎప్పుడైనా ధైర్యంగా నిలిచి పోరాడేవాళ్ళు. ఈ విధంగా ఎలికల రకంగా యాదో బొక్కల్లో దాక్కునేది నిజమైన రెడ్లు కాదు అని చెప్పి నేను చెప్తున్నాను రెడ్ల తరఫున. పిల్లి బ్రదర్స్ అని ఉంటే బాగుండేదేమో. ఎందుకు అని అంటే భయపడి దానికొని పిల్లల రకంగా వెళ్ళిపోయినారు. ఒక ఆయన ఉంటాడు, నేను 2 గంటల్లో వచ్చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికినాడు. ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన మహిళలు కూడా అడుగుతా ఉన్నారు, దాయా పిల్లలు చెప్పిన 2 గంటల్లో లోకేష్ గారిని రమ్మనకపోయారా? ఏడ దాక్కున్నాడు? మహిళలు కూడా పిలుస్తా ఉంటారు. మా స్పోక్స్ పర్సన్ జ్యోత్సన గారు వీడియో కూడా రిలీజ్ చేశారు. 2 గంటల్లో వస్తారన్నావు కదా, దా ఇప్పుడు 2 గంటలు తొందర. పాపం జ్యోత్న గారికి ఎందుకు సార్? పాపం తెలంగాణ మహిళ ఆమెకేం తొందర? నెక్స్ట్ ఇంకొక ఆయన గురించి వస్తాం. పెద్దారెడ్డి ఏమని వీడియో రిలీజ్ చేశాడండి, వేటాడుతా ఎలక్షన్స్ అయిపోగానే అని. ఇప్పుడు ఆయనని పోలీసులు వేటాడుతా ఉంటే ఎడ దాంకొని ఉన్నాడో తెలియదు. వేటాడుతా ఉన్నోడే ఈ రోజు వేటకు గురైనాడో దాంకొని ఉన్నాడు. ఇది సత్యము, నగ్న సత్యము. మనం ఎక్కువ మాట్లాడకూడదు, మన కెపాసిటీ లేదో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలుపుకుంటూ ఒకటి నేను 2 చెప్తాను. మా మాటల మాంత్రికుడు రవిచంద్ర రెడ్డి గారు మా బ్రహ్మానంద రెడ్డి గారిని కన్ఫ్యూజ్ చేసేసాడు. రీపోలింగ్ ఎందుకు అడగలేదు అని అన్నాడు. మీకు తెలుసా రీపోలింగ్ అడగలేదని చెప్పి? బ్రహ్మానంద రెడ్డి గారు ఈ గలాటాల్లో బిజీగా ఉండాడు. ఆయనకు తెలియదు ఏం పేపర్ వర్క్ జరిగిందో. ఇదిగోండి చూపిస్తా. రీపోలింగ్ అడిగిన లెటర్ 14వ తేదీ బూత్ వైజ్ కాన్స్టిట్యున్సీ వైజ్ మేము రీపోలింగ్ అడిగినాము, కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు రీపోలింగ్ ఎక్కడన్నా అడుగుంటే చూపించండి ఇట్లా డాక్యుమెంట్. రవిచంద్ర రెడ్డి గారు ఇస్ మై ఛాలెంజ్ టు యూ సార్. చూపించండి. ఐ విల్ సెండ్ నౌ. కొంచెం సేపట్లో మీకు పంపిస్తా. ఎందుకంటే రాత్రి సాక్షిలో మర్చిపోయొచ్చా ఆ కాపీలు, నేను మీకు పంపుతా. కాదు ఈమెయిల్ కాపీలు అలాగాని పంపించకపోతే, అలాగాని మీకు పంపలేకపోతే నేను ఇంకోసారి టీవీ ముందు కనపడను. దీపక్ రెడ్డి గారు, మీకు నా సంగతి తెలుసు, నేను మీకు అవి కానీ పంపకపోయినా, అశోక్ గారికి పంపకపోయినా మరోసారి టీవీ చర్చలోకి రాను. 40 నిమిషాలు ఒక మాట మాట్లాడలేదు నేను. 40 నిమిషాలు ఒక మాట మాట్లాడలేదు. దయచేసి కర్టసీ మెయింటైన్ చేయండి. డిబేట్ కర్టసీ మెయింటైన్ చేయండి. డిబేట్ అంటే వేరే మనిషిని కూడా మాట్లాడిస్తేనే డిబేట్ అవుద్ది. మీరే చెప్పుకుంటా పోతా ఉంటే దాన్ని డిబేట్ అన్నారు. దాన్ని మీ సుత్తి మీరు కొట్టుకోవటం